పెద్ద అయిన తర్వాత ఆయనకి 8 మందితో వివాహమైంది. 8 మందిలో ఎవరితోనూ ఆయనకి గాఢమైన అనుబంధం లేదు. అంతా వాళ్ళు భర్త అనుకున్నారు, ఈయనెవరిని భార్య అనుకోలేదు. అందుకే కృష్ణుడు బొమ్మ దగ్గర కానీ, కృష్ణుడు క్యాలెండర్ దగ్గర కానీ పక్కన ఎవ్వరూ ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. అదే రాముడు ఉంటే పక్కన సీత ఉండాల్సిందే. మొత్తం పట్టాభిషేకం అది పెద్ద సెట్టింగ్, అందరూ ఉండాల్సిందే. కృష్ణుడు ఉంటే మాత్రం అకేలా ఏక్ నిరంజన్, ఎవడో ఉండడు. ఉంటే గోవు ఉంటుంది, లేదా అది కూడా ఉండదు. వేణుగోపాల స్వామి మనకి ఏం చెబుతున్నాడంటే, ఏకాంతంగా ఉండడానికి సిద్ధపడరా అబ్బాయి, అనవసరంగా బంక పాముకోవద్దని చెబుతున్నాడు. ముందే దృష్టిలో పెట్టుకో. మాకు పిల్లలు లేరండి, వేణుగోపాల స్వామికి మొక్కుకున్నాం, పిల్లలు పుట్టారంటే మనకు కృష్ణుడు అర్థం కాలేదన్నమాట. వేణుగోపాల స్వామి పుట్టించేది పిల్లల్ని కాదు, బుద్ధి ఉన్నవాళ్ళని, జ్ఞానం ఉన్నవాళ్ళని, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాళ్ళని. భగవంతుడి జీవితాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఆకో పువ్వో పెట్టి పారిపోవడం కాదు, దైవార్చన. అందుకని కృష్ణుడు తన జీవితాన్ని జీవనంగానే భావించాడు, ప్రవాహంగానే భావించాడు. నీటిలో ప్రవాహంలో బిందువుల్లాగే ఎంతోమంది కలుస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. 80 మంది సంతానం కలిగారు ఆయనకి. 8 భార్యలు ఎందు 8 పదులు, 80 మంది కొడుకులు, ఒక్క కుమార్తె రుక్మిణీదేవికి. ఈ 80 మందిలో చివరిలో 72 మంది మీద తాగి తందనాలాడి ఆయన కళ్ళ ముందే చచ్చిపోయారు. ఏం మాట్లాడాల, చెట్టు కింద కూర్చుని మొరలు వాయించుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, నన్ను ఏం చేయమంటావు అని అంతే. గాంధారి శాపం ఉంది, పైగా వాళ్ళు అంతే, వాళ్ళు పోతారన్నాడు. పట్టించుకోలేదు. భగవంతుడంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం తప్పితే కానీ కాంక్షలు పెంచుకోవడం, వాటిని తీర్చుకోవడం కాదు. ఇది జీవనం. ఇందులో భారతీయ జీవనంలో ప్రత్యేకత ఏమిటంటే, ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించడమే అని చెప్పారు. మనం ముందు ధర్మంగా ఉండాలి. ఆ ధర్మం ద్వారానే అర్థం, డబ్బు సంపాదించాలి. అర్థం అంటే డబ్బు. ధర్మార్థాల తర్వాత కామం అంటే ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే మన కోరికలు తీర్చుకోవాలి. మనం ఒక వస్తువు కొంటున్నామంటే దానికి తగిన డబ్బు ఉందా, ఉంటే కానీ కొనకూడదు. ఈవేళ పావలా ఉంటే రూపాయి వస్తువు కొంటున్నారు. 25,000 ఉంటాయి, 1,00,000 రూపాయలు సోఫా కొంటాడు, మిగిలిన 75,000 అప్పు చేస్తాడు. 25 లక్షలు కూడా ఈయన దగ్గర ఉండవు. 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కొంటాడు, అవన్నీ ఈఎంఐ పెడతాడు. ఇదే దరిద్రం అంటే. నీకు నిజంగానే 1 కోటి రూపాయలు ఇల్లు కావాలంటే నీ దగ్గర 75 లక్షలు నిలవ ఉండాలి. అప్పుడు 25 లక్షలు అప్పు చేయి, తప్పు లేదు. మనం ఎటువంటి తెలివైన వాళ్ళు అంటే పావలా పెట్టుకుని 30 అప్పు చేస్తాం. బతుకులు నాశనం కాకపోతే ఏమవుతాయి? పుణ్యక్షేత్రాలకి, దేవాలయాలకి జనం ఎందుకు పెరుగుతున్నారంటే ఇందుకే. బతుకులన్నీ నాశనం చేసుకుని ఆందోళన పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, ఆ దేవుడు ఏమైనా తీరుస్తాడేమో. అప్పు చేసే ముందు గుళ్ళోకి వెళ్ళావు నువ్వు?